దుర్గాదేవి నవరాత్రులు, దుర్గాదేవికి సమర్పించవలసినటువంటి నైవేద్యము, దుర్గాదేవికి సమర్పించవలసినటువంటి చీరలు, వాటి రంగుల గురించి తెలుసుకుంటున్నాము. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు. మీరు చూస్తున్నారు ఇండియన్ వేదిక్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయం, నందిగామ. మా యొక్క మొబైల్ నంబర్ 9494962192. దుర్గాదేవి నవరాత్రులు 2025 సంవత్సరము 22వ తేదీ 9వ నెల 2025 నుండి 2వ తారీఖు 10వ నెల 2025 వరకు, అంటే 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 11 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. 10 సంవత్సరాలు సుమారు తర్వాత ఇప్పుడు నవరాత్రులు 11 రోజుల పాటు, ఈ 11 రోజులలో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు కాబట్టి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి అనే విషయం కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా దసరా నవరాత్రులు వస్తున్నాయంటే అమ్మవారికి ఏ ప్రసాదం సమర్పించాలి, ఏ చీరని మనము అమ్మవారికి ఇవ్వాలి అని అందరికీ కూడా సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఈ వీడియో చూస్తే దాదాపుగా మీకున్నటువంటి సందేహాలు పూర్తిగా తొలగిపోతాయని నేనైతే అనుకుంటున్నాను. దసరా నవరాత్రులలో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తున్నారు. నేటి రోజు తీపి బూందీ, శనగలు లేదా పెసరపప్పు పాయసము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈరోజు అమ్మవారికి సమర్పించే చీర ఆరెంజ్ కలర్ లేదా లేత గులాబీ రంగుగా ఉండే విధంగా చూసుకోండి. దసరా నవరాత్రులు 2025 సంవత్సరము గాను 2వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా అందరికీ దర్శనం ఇస్తున్నారు. ఈరోజు నైవేద్యము రవ్వ కేసరి లేదా పులిహోర లేదా అల్లపు గారెలను మీరు అమ్మవారికి సమర్పించండి. ఈరోజు అమ్మవారికి సమర్పించే చీర బ్లూ రంగు లేదా ఎరుపు రంగు ఉండే విధంగా చూసుకోండి. 2025 సంవత్సరము దసరా నవరాత్రులలో 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా అందరినీ అనుగ్రహిస్తున్నారు. ఈరోజు నైవేద్యంగా దద్దోజనం లేదా కట్టి పొంగలని మీరు నైవేద్యంగా పెట్టండి. ఈరోజు చీర అమ్మవారికి పసుపు రంగు లేదా గంధపు రంగుది సమర్పించండి. 10 సంవత్సరాల తర్వాత అమ్మవారు 2025 సంవత్సరము దసరా ఉత్సవాలలో కాత్యాయని దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది, అందరిని అనుగ్రహిస్తుంది. నేటి రోజు నైవేద్యము బెల్లం అన్నము లేదా అన్నం ముద్దపప్పును నైవేద్యంగా పెట్టండి. ఈరోజు చీరని అమ్మవారికి పూర్తి ఎరుపు రంగు ఉండేది సమర్పించండి. 2025 సంవత్సరము దసరా నవరాత్రులలో 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా అందరికీ దర్శనమిస్తుంది. నైవేద్యము పూర్ణాలు, క్షీరాన్నం, బెల్లం లేదా పంచదారతో చేసినది నైవేద్యంగా పెట్టండి. చీర సమర్పించవలసినది గులాబీ రంగు లేదా పచ్చ రంగుది సమర్పించండి. 2025 సంవత్సరము దసరా నవరాత్రులలో 6వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ జరుగుతుంది. అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈరోజు నైవేద్యంగా పులిహోర, పెసర బూరెలను పెట్టడం మంచిది. చీర బంగారపు రంగు లేదా పచ్చ రంగుది అమ్మవారికి సమర్పించండి. 2025 సంవత్సరము దసరా నవరాత్రులలో అమ్మవారు 7వ రోజు శ్రీ మహాచండీదేవిగా అందరికీ దర్శనమిస్తున్నారు, భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈరోజు నైవేద్యము లడ్డూ ప్రసాదము పెట్టండి. అంతే. ఈరోజు చీరను సమర్పించవలసింది ఎరుపు రంగు చీరను సమర్పించండి. 2025 సంవత్సరము దసరా నవరాత్రులలో 8వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా అందరికీ దర్శనమిస్తున్నారు, అందరినీ అనుగ్రహిస్తున్నారు. నేటి నైవేద్యము పరవాన్నం, అటుకులు లేదా బెల్లము లేదా శనగపప్పు, కొబ్బరిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. చీర వచ్చి తెలుపు రంగుది అమ్మవారికి సమర్పించండి. 2025 సంవత్సరము దసరా నవరాత్రులలో అమ్మవారు 9వ రోజు శ్రీ దుర్గాదేవిగా అందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు నైవేద్యంగా గారెలు, పులిహోర, నిమ్మరసం, అల్లం ముక్కలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరని సమర్పించండి. 2025 సంవత్సరము దసరా నవరాత్రులలో అమ్మవారు 10వ రోజు శ్రీ మహిషాసురమర్దిని దేవిగా అందరికీ దర్శనమిస్తున్నారు. నేటి రోజు నైవేద్యంగా చక్కెర పొంగలి, పులిహోర, గారెలు, మినపప్పు, నిమ్మరసము, పానకము నైవేద్యంగా పెట్టండి. అమ్మవారికి సమర్పించే చీర ఎరుపు రంగు ఉండే విధంగా చూసుకోండి. 2025 సంవత్సరము దసరా నవరాత్రులలో అమ్మవారు 11వ రోజు, అందున చివరి రోజు అయినటువంటి ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈరోజు నైవేద్యంగా పులిహోర, గారెలను పెట్టండి. ఈరోజు అమ్మవారికి పచ్చరంగు చీరను సమర్పించండి.
ఇప్పుడు ఈ విధంగా ఏనైతే చెప్పానో వీటిలో కొన్ని మాత్రమే పెట్టడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. లేదా అవకాశం ఉందనుకుంటే అన్నీ కూడా నైవేద్యాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి నియమాలను పాటించుకుంటూ శ్రద్ధా భక్తులతో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి పూజా కార్యక్రమాలు చేసుకోండి. ఘనంగా ఏదో వేల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టాలి అని కూడా లేదు. అమ్మవారికి చక్కగా పటము పెట్టి, పూల అలంకారణ చేసుకొని, దీపారాధన చేసి, ఒక్క నైవేద్యము పెట్టినా చాలు అమ్మవారు అనుగ్రహిస్తుంది. మీకు శక్తి కొలది మీకు మంత్ర ఉచ్చారణలు వస్తే ఏదైనా లలిత సహస్రనామాలు, దుర్గా పారాయణాలు చేసుకోండి. ఒకవేళ మీకు ఏది అందుబాటులో లేకపోతే ఆన్‌లైన్ ద్వారా ఉండేటటువంటి పాటలను మీరు ఏదైనా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు.